అమ్మ, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మా కుటుంబీకులను పిలిచి డబ్బులు అడిగిర్రమ్మ వీళ్ళ పిఏ హరీష్ రావు పిఏ డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పలే. హరీష్ రావు పిఏ ఫేక్ నంబర్లతోటి ఫోన్ చేసి నాకు 30 లక్షలు ఇస్తే మా సార్ని మీరు ఏం కేసు పెట్టబోతుండో చెప్తా అన్నాడు. సారీ, అతను పిఏ పేరు ఐడియా లేదు. ఇప్పుడు ఆ పేరు కూడా చెప్పొద్దు, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వస్తే వాడు తప్పించుకునే ఉంది. వాళ్ళ పిఏ ఏం చేసిండంటే, నీ మీద కేసు జరగబోతుందన్న, పలానా పైసలు ఇస్తే ఏం జరుగుతుందో చెప్తా అంటే, నేను అరెస్ట్ అయినాక పోలీసుల్లో ఫోన్ చెక్ చేశారు. వీడికి ఆల్రెడీ ఖచ్చితంగా చెప్తుండు కదా మేము ఏం చేయబోతున్నామో, ఎందుకు తప్పించుకోలే అంటే, నేను ఏ తప్పు చేయలే, వారికి పైసలు ఇవ్వలేదు, ఇస్తే రోజు ఇవ్వాల్సి వస్తుంది, అదేదో నీతోడైతే అరెస్ట్ అయితే బయటికి వచ్చేస్తా లొల్లి కథమని చెప్పిన. సో బ్లాక్మెయిలర్స్కి భయపడే రకం కాదు. మీరు ఒకటి ఆలోచించాలండి, 2023లో చక్రధర్ అనే పేరుని సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ప్రయత్నం చేసిన దుర్మార్గుడు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్క మాట చెప్పండి, కౌలు రైతులకు ₹1 కోటి వంచింది ఎవరండి? మీరు చెప్పండి. ₹1 కోటి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన శ్రీధర్ అని చనిపోయినాడు, మీకు గుర్తుకుండొచ్చు. సోదరుడు శ్రీధర్ మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు వారి కుటుంబానికి నేను 2 లక్షలు ఇచ్చిన నా తరఫున. ఎందుకంటే నా ఫౌండేషన్ నుంచి మేము చేసే మరి శ్రీధర్ ఏమో నన్ను హైప్ చేసి ఎమ్మెల్యేని చేసే క్యాండిడేట్ కాదు కదా. సో హ్యుమానిటీ గ్రౌండ్స్లో పనిచేస్తే నన్ను విచిత్రమైన కేసులు లోకల్ మీడియాని మేనేజ్ చేస్తాడు. నేను ఏదన్నా ఇంటర్వ్యూలు ఇస్తే వాటిని ప్రైవేట్లో పెట్టిస్తాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు కూడా ఏంది, మేము ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనిపించదా? అండ్ హరీష్ రావుకి ఏంటంటే చక్రధరే నా ప్రత్యర్థి అని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చిన ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ స్థానిక ఎలక్షన్స్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఓటేసే పరిస్థితి లేదండి, ఎక్కడా లేదు. ఆయన చేసిన దుర్మార్గాలు ఎండ్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ప్రజలు అక్కడ కూడా ప్రశ్నిస్తారు. సో మీడియాని అక్కడ చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసి సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ఒక ఊరిలో ఒకడు ₹1 కోటి వంచుతున్నంటే ఎంత పెద్ద విషయం మీరే చెప్పండి. నేను గవర్నర్ గారిని పిలిస్తే ఆమె కూడా వస్తా అన్నది. వస్తా అన్న ఆమెని ఎలా మేనేజ్ చేశారో తెలియదు. అంటే వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ అంత ఒకటే అనిపించింది అప్పుడే. ఈమె వస్తుంది అంటే వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఉన్నారనుకున్నా. సో ఖచ్చితంగా బీజేపీ కాళ్ళు మొక్కే సమయం వచ్చింది హరీష్ రావుకి. మళ్ళీ ఇప్పట్లో ఢిల్లీ ఎప్పుడు పోతారో మీడియా మిత్రులు అందరూ కెమెరాలు పట్టుకొని ఉండాలి. ఎప్పుడు పోయి గడ్కరీ కాళ్ళు మొక్కుతాడో తెలియదు. గడ్కరీ ఇంటి దగ్గర కూడా కెమెరాలు పెడితే ఈయన దొరుకుతాడని నమ్ముతున్నా. ఇప్పుడు థ్రెటన్ చేయరండి, అయిపోయింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నాకు ఒక పోలీస్ మిత్రుడు ఫోన్ చేశాడు సిపి ఆఫీస్ నుంచి. చేసి నువ్వు ఇమీడియట్గా వారిపో, నీ కారులో డబ్బులు పెట్టి ఇప్పుడు నిన్ను బుక్ చేస్తారని చెప్పిండు. ఇమీడియట్గా నా ఫోను, కారు, షర్టు అన్నీ మార్చేసి ఆ రోజు నేను హైడ్ అయిపోయి పొద్దుగాల అంటే ఇవాళ కౌంటింగ్ నెక్స్ట్ ఎలక్షన్ డేట్ నాడు వచ్చింది నేను. సో థ్రెటనింగ్ అనేది మామూలుగా చేయలేదు. జైల్లో కూడా నన్ను జైలర్లో బెదిరించేవాళ్ళు, ఆ బీఆర్ఎస్లకు లేకపోతే కథమైపోతుంది. కిషన్ రావు డైరెక్ట్ చెప్పిండు, నిన్ను జైల్లో చంపినా అడిగేటోళ్ళు లేడు అన్నాడు. అది పరిస్థితి. ఉన్నోని లేనోని అందరిని ఏరుకొచ్చిర్రు. ఇప్పుడు నా మీద పంజాగుట్టలో జాబ్ ఫ్రాడ్ చేసిండని కేసు పెట్టిరు. మా అమ్మ ఏం చేసిందని మా అమ్మకి కేసు పెట్టినాం. మా చెల్లి ఏం చేసింది, జాబ్ ఫ్రాడ్ చేసింది. మా అమ్మకు సంతకమే పెట్టరాదు. నీకు నా తెలివి ఉందా? అప్పుడున్న రాధాకిషన్ రావుకి ఏంటంటే మా అమ్మ పేయి మీద ఉన్న బంగారం అన్న చక్రధర్కి ఇచ్చి ఎలక్షన్స్లో కొట్లాడిపో బిడ్డ అంటదేమో అని ఆ దొంగ అట్లాంటి కార్యక్రమాలు చేసిండు. మా డ్రైవర్ ఫోన్ ఎందుకు సీజ్ చేస్తారు? ఆయనకి ఏం పని? సిద్దిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్లో పనిచేసే పోరాగాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? రేప్ చేసిండని ఎవరినో ముఖం తెలియని వాళ్ళని పట్టుకొచ్చాడు. నా సొంత భార్య నా భార్య కాదన్నాడు రాధాకిషన్ రావు గారు. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మీరు చెప్పండి. నేను హరీష్ రావు మీద నా మీద ఇన్ని కేసులు పెడితే బాధపడలే. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఎప్పుడైతే హరీష్ రావు నా ఇంట్లో కాలు అడుగు పెట్టిండో, వారి వ్యవస్థ నా ఇంట్లో అడుగు పెట్టి చక్రధర్ కుటుంబం మీద నిందలేసి నోటికొచ్చాడు మీడియాలో, అసలు చక్రధర్ భార్య కాదన్నాడు, యూజ్లెస్ ఫెలో. ఆ రోజే వీరు అంతం చూస్తా అని పంతం పట్టినా, ప్రాణం పోయినా పర్వాలేదని ఎలక్షన్స్లో నిలబడ్డా, కొట్లాడినా. ఇవాళ వీళ్ళ ప్రభుత్వం వస్తే నేను చచ్చిపోతా అని తెలిసి కూడా కొట్లాడినా. ఎంత దమ్ముండాలి మీరే చెప్పండి సోదరులారా. భార్యను కాపాడుకోలేనాడు వ్యవస్థనేం కాపాడుతాడండి? మా ఇంట్లో మా భార్య అన్నది ఈ అవమానాలు భరించుడు బదులు ఉరేసుకొని చచ్చిపోదామా ఇద్దరం అంటే, మన చావు
ఇట్లా ఒక హరీష్ రావు గారే కారణమన్నా ఈ నోట్ బయటికి రాదు. అలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం. వాన్ని సాక్ష్యాధారాలతోటి చట్టం ముందట నిరూపిస్తా అని చెప్పినా కంకణం కట్టుకున్నా, కష్టపడి పనిచేస్తున్నా. ఏ పదవుల కోసం నేను బీజేపీలో ఉన్నా ఏ పదవి తీసుకోలేదండి, కాంగ్రెస్లో ఏ పదవులు అడుగుతలేను. పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర నా కేసులు కొట్టించుకుందామనే ఆశ కూడా నాకు లేదు. ఆయన పేరునే 183 కేసులుండి అవే పోతలేవంటాడు. ఇక నేను పోతే నా కేసులు ఎప్పుడు పోవాలి? సో నేను పొలిటికల్గా పోదలుచుకోలేదు. హరీష్ రావు తప్పు చేసిండు, శిక్షించబడాలి అంతే. ఆనిముత్యం లెక్క మాట్లాడకండి. బీఆర్ఎస్లో ఎవడు కూడా మీరు చేసిన అక్రమాలు, సెటిల్మెంట్లు అన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా కూడా నేను చెప్తాను, రంగనాయక సాగర్ మీద ఎంక్వైరీకి ఆదేశించింది కోర్టు. ఆ రిపోర్ట్ ఎట్లొచ్చింది తెలుసా అండి? హరీష్ రావుకి ఫర్రుగా వచ్చింది. నేను మీ నాన్న పేరు ఏంటంటే లక్ష్మి అని చెప్తాను. నేను తల్లి పేరు అడగలేదు, తండ్రి పేరు అంటే వాళ్ళ పొంతన లేని సమాధానాలు. దీనికి కౌంటర్ ఇస్తా. అతి తొందరలో హరీష్ మీద ఇంకొక కేసు కూడా అవుతుంది. నువ్వేదో నేను గుంట కూడా కబ్జా చేయలే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వ్యవస్థను మేనేజ్ చేయాలనుకుంటే నువ్వు ఏ రోజైతే నన్ను మేనేజ్ చేయలేకపోయినావో నువ్వు వ్యవస్థలో కొంతమందిని మేనేజ్ చేయలేవని గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు కష్టం. అందరూ డబ్బులు తినరు. పాత్రికేయ మిత్రులు నన్ను ఇప్పుడు చాలామంది బ్యాకప్లో నిలబెట్టి నన్ను ఈ ఆడన్నరగా కాపాడిరు. చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. పథకాల కోసం చూడట్లేదు జనం, వీళ్ళు చేసిన పాపాలని కొలిక్కి తీసుకురావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఫోన్ ట్యాపింగ్ లాగా కోరుకుంటున్నా. ఎందుకంటే భార్య పిల్లలతో మాట్లాడే వ్యవస్థ కూడా లేకుండా చేసిరు. అన్ని రాష్ట్రాల్లో ఫోన్ నార్మల్ కాల్ మాట్లాడుకుంటే కేవలం తెలంగాణలో మాత్రమే వాట్సాప్ కాల్స్ వాడిన వ్యవస్థ ఉన్నది. వన్ ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఒక సామాన్యుడు భయపడ్డాడంటే మీరు చెప్పండి. ప్రతి వాడు వాట్సాప్ కాలే. దీన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళ దుర్మార్గాలు ఎన్నో. అండ్ గతంలో రఘునందన్ గారు ఒక మాట అన్నారు, 19 మార్చి 2024లో ఈ ఒకటే ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో హరీష్ రావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ట్రావెల్ చేసిర్రని. నేను ఇప్పుడు అంటున్నా, రఘునందన్ గారు ఆ ఫ్లైట్లో మీరు ఉన్నారా? లేరు. అంటే చూసినోడు ఎవడో కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ రోజు ఆయనతో ఉన్నది బహుశా ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు తోటి వాళ్ళు ములాఖాత్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారికి ములాఖాత్ కావాల్సిన అవసరం లేదు. మీ మీద కొట్లాడి ఇంటి తలుపులు వలగొట్టి ఎత్తుకపోయారు ఆయనను. నన్ను నా ఆఫీస్ తలుపులు వలగొట్టి ఎత్తుకపోయారు. ప్రజలు మీ తలుపులు వలగొడతారు. బీఆర్ఎస్సి గుర్తుపెట్టుకోవాలి. కేసు అయిన ప్రతిసారి పొలిటికల్ అని మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏందో, దాని రుచి ఏందో చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్న. థ్యాంక్ యూ.